ఇది వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ అండి. ఇది వచ్చేసరికి కొంతమూరు రాజరాజేశ్వరి నగర్ సెకండ్ నెంబర్ లేఅవుట్లో ఉందన్నమాట. సో ఇక్కడ అన్నీ కూడా మనకి ఇది ఒక గుడా లేఅవుట్. సో చూసారు కదా, ఒక బ్యూటిఫుల్ అన్నీ కూడా 40 ఫీట్ గుడా లేఅవుట్, 40 ఫీట్ రోడ్స్తో ఉన్న ఒక గుడా లేఅవుట్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ కొంతమూరులో ఈ 3 లేఅవుట్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడా ఉంటాయి. బట్ మనకి ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ సైట్ వచ్చేసరికి అవైలబిలిటీ ఉంది. మీకు నచ్చినట్టు మీరు కట్టుకోవాలి హౌస్ అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు వచ్చి ఇమీడియట్గా కట్టుకోవచ్చు అండ్ ఆక్యుపై కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లేఅవుట్లో చాలా హౌసెస్ ఉంటున్నారంటే కొన్ని బిట్స్ ఖాళీ ఉన్నప్పటికీ కూడా చాలామంది లివింగ్ కూడా ఉంటున్నారనమాట ఈ 3 లేఅవుట్స్లో కూడా. అండ్ ఇక్కడ ఫ్యూచర్లో కూడా కన్స్ట్రక్షన్స్ ఇలా జరుగుతూనే ఉంటాయి. సో ఈ సైట్ గురించి మీకు ఇంకేమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. స్క్వేర్ యార్డ్ అయితే 25,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. అంటే అక్కడ అంత రేటా అని అనొద్దు, ఎందుకంటే ఏ ప్లేస్లో ఉండాల్సిన వాల్యూ ఆ ప్లేస్లో ఉంది. ఎందుకంటే మనకి దివాన్ చెరువు చూసుకున్నా కూడా 25,000-30,000 ఉంది గజం. మన హుకుంపేట చూసుకుని 25,000-30,000 ఉంది. బొమ్మూరు చూసినా 25,000-30,000 ఉన్నాయి. ఎందుకంటే ఏ ప్లేస్లో అలవాటు అయిన వాళ్ళు ఆ ప్లేస్లో ఉంటారు కాబట్టి ఎక్కడ ప్రైస్ అక్కడే నడుస్తుంది. సో కాబట్టి మీరు దానికి ఓకే అనుకుంటే ఇక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాల్ చేయండి. ఓకే, 25,000 చెప్తున్నారు. బట్ కొంచెం అయితే నెగోషియేషన్ ఉంటుంది. అండ్ మీకు సైజెస్ అన్నీ కూడా నేను పైన మెన్షన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి గుడా లేఅవుట్ అనమాట. అంతా కూడా 40 ఫీట్స్ అన్నీ ఉంటాయి. సో వైడ్ రోడ్స్ అనమాట, చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో మనకి ఏదైనా కార్ పార్కింగ్ బయట కూడా పెట్టుకునేలా ఉంటుంది. అంటే బయట పెట్టుకుంటామని కాదు చెప్తున్నా, స్పేషియస్గా ఉంటుంది అనమాట. సో లగ్జరియస్గా ఉంటుంది. సో కొంత టైం తర్వాత మనకి ఏరియా బాగుంటుంది. ఓకేనా? సో మరి ఇది ఇవాళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సైట్ విజిట్కి వచ్చేవాళ్ళు మాకు హాఫ్ డే ముందు కానీ 1 డే ముందు కానీ చెప్పండి. ఎందుకంటే ఇది కొంతమూరు లాంగ్, మేము కూడా సిటీలో ఉంటాం. సో అక్కడి నుంచి ఇక్కడికి మీకు ఒక పర్సన్ని అటాచ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా? సో అందుకనే మాకు ఒక ముందు అట్లీస్ట్ మినిమం ఒక 1-2 అవర్స్ ముందు చెప్పారంటే మాకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.